కాబట్టి దాని సందర్భంగా మా అమీన్పూర్ ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ అధ్యక్షతన వారికి పాలాభిషేకం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. మరి రైతులు ఈరోజు ఎంతో సంతోషిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ యొక్క రుణమాఫీ చేయడం జరిగిందని మరి రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానికి మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తూ మరి వారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది మా అమీన్పూర్ మున్సిపాలిటీ. ఇది కాంగ్రెస్ పార్టీకి సాధ్యము. ఆనాడు 2004లో వైఎస్ఆర్ రుణమాఫీ చేసింది. మళ్ళీ ఇవాళ ఏకదాటిగా 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అయ్యింది. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతు పక్షపాతి. సో రైతే రాజు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి కంపల్సరీ. ఇవాళ రైతులు ఊళ్ళలో ఎంతో సంతోషంగా ఉన్నారు. సో అదేవిధంగా వర్షాలు పడి మంచిగా పంటలు పడి ఈ సంతోషం రెట్టింపవాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 10 కాలాల పాటు ఇలానే ఉండాలని చెప్పి కోరుకుంటూ జై కాంగ్రెస్. మా మున్సిపల్ తరఫున మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్లస్ దామన్నకు ప్లస్ మా కాటా సీనన్నకు ప్లస్ నీలం మదన్నకు ఇప్పుడు ఇతర లీడర్లకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే మన 2 లక్షల రుణమాఫీ ఆగస్టు లోపల చేస్తాడు మాట మీద నిలబెట్టుకొని కాంగ్రెస్తోనే సాధ్యము. రాహుల్ గాంధీ ఇచ్చిన డిక్లరేషన్లో మొదటిగా ఫస్ట్ రైతులకు సంతోషపెట్టిండో దేశం మీద అంటే మన రాహుల్ గాంధీ మాట ఇచ్చిందంటే మాట తప్పలేడు. రేవంత్ అని అదే బాటలు నడుస్తుండు. ఇది రావాలని రైతులకు ప్లస్ అందరికీ మన తెలంగాణలో చాలా సంతోషకరంగా ఉంది. కాంగ్రెస్ అంటే ప్రజాపాలన అని నిరూపించుకున్న రేవంత్ అన్నకు మరి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరి సంతోషంగా ఉన్నందుకు ఇక్కడ మా అమీన్పూర్ మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. జై కిసాన్, జై కాంగ్రెస్.